ఇది కదా విద్వేషాలు రెచ్చగొట్టాయి. మరి ఇదే పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకున్నంత నా డాషులారా పేకల పిసికి చంపేస్తా, ఒక్కొక్కరిని పిసికి చంపేస్తా అన్నాడు. ఇది కదా వర్గ విభేదాలు రెచ్చగొట్టేది. సరే ఓకే ఓకే, మీరు చెప్పారు, మీరు కొన్ని అంశాలు చెప్పారు. మీరు అరెస్ట్ చేయాల్సింది కదండి, మీ హయాంలోనే జరిగింది కదా, మీరే పోలీసులు చెప్పాల్సింది కదా. అరెస్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయండి, చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, లోకేష్ అరెస్ట్ చేయండి అని. మీరు చెప్పేది ఏంటంటే అప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయకపోవడం కాదండి, మీకు తప్పు అనిపించి, తప్పు నిజంగా ఆయన అతిక్రమించారు, తప్పు అనిపించింది, ఎందుకు అరెస్ట్ చేయలేదు? సరే ఒకటి చెప్తాడు, రాజకీయ పార్టీ నాయకులుగా కొంత అగ్రెసివ్ గా కొన్ని సమయాల్లో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదాన్ని మనం భూతద్దంలో పెట్టి అరెస్ట్ చేస్తే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు మీద అది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు జైలుకు పోవాలి ఆ లెక్కలో. అదేంటండి, కాదు పట్టాభి మర్చిపోయారా? అసలు మీరు గతం మర్చిపోతున్నారా వెంకటరెడ్డి గారు? పట్టాభి మాట్లాడింది లంబూతులు సార్. పట్టాభిని ఒక్కడిని అరెస్ట్ చేసింది. అయ్యన్న పాత్ర ఏమయ్యాడు? అయ్యన్న పాత్ర మాట్లాడిన భాష లేదు, మహిళా మంత్రికి సంకనాకం అన్నాడు. అదేనండి, మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? చెప్పులు చూపించి పేకలు పిచ్చుకో రాజకీయ నాయకుడు చంపేస్తా, ఎమ్మెల్యే కాదని మీరు ఎందుకు కేసులు పెట్టలేదు? కాదు, నాకు క్వశ్చన్, మీకు తప్పు అనిపించింది, రైట్ కాదు, మీ ప్రభుత్వంలో అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు నేను చదువుతున్నాను సార్, ఇప్పుడు కూడా చెలరేగి మాట్లాడుతున్నారు వాళ్ళు. మా ప్రభుత్వం సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా కోర్టుకి వెళ్ళండి అని. డెఫినెట్ గా సార్ మేము ప్రైవేట్ కేసులు వేస్తాం, వేయండి, ఖచ్చితంగా మీరు వేయండి. ఎవరైతే కక్షపూరితంగా కేసులు పెట్టారో ఆ పోలీసులు కూడా అందరికంటలా పోలీసుల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సీఎం స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సీఏని కూడా బెదిరిస్తున్నారు, ఒక సీఐని. ఆయన రేంజ్ ఏంటి? ఒక సీఎం స్థాయి వ్యక్తి, ఆయన కూడా డైరెక్ట్ గా అంటున్నారు, అది ఎవడో సీఏ అన్నాడట, ఎక్కడికి వెళ్ళిపోతాడట, సప్త సముద్రాల తర్వాత. అంటే ఈ కక్ష సాధింపు రాజకీయాలు తప్ప వేరే ఏం లేవా? ఆంధ్రప్రదేశ్లో అంశాలు, అసెంబ్లీలకు వెళ్ళి ఏదైతే బడ్జెట్ అంశాలు ఉన్నాయో దీని మీద మేము ప్రశ్నిద్దాం, ప్రజల గొంతుగా ఉందామనే అంశాలు పక్కన పెట్టేశారా? మీకు ప్రేమ రాజకీయాలు కనపడుతున్నాయి వర్మ గారు? ఇప్పుడు జరుగుతున్నాయన్నీ ప్రేమతో జరుగుతున్న రాజకీయాలు కనపడుతున్నాయా? మేము మాట్లాడితేనే మీరు కక్షపూరిత రాజకీయాలు. ఓ పక్క చేసి చూపిస్తున్న వాళ్ళ గురించి మీరు ఎందుకు ఎత్తు చూపట్లే? అరే తప్పు చేస్తే మీ అధికారులు ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదండి, అది మీ తప్పు కదా. ఇప్పుడు జరుగుతుందని కానీ మీరు అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు కొట్టలేదు, ఎందుకు చంపేయలేదు? అదే కానీ ఆయన తప్పు చేశారనుకుంటే అప్పుడే తేల్చుకుంటారు కదా, మీరు కోర్టులకు వెళ్ళాల్సింది కదా. మీరు చెప్పట్లే? అదే మేము కక్షపూరితంగా పోనీలే. కక్షపూరితంగా పోకపోతే పట్టాభి లాంటి వాళ్ళు అరెస్ట్ అవుతారా? ఏమండి, పట్టాభి లాంటి వాళ్ళు అరెస్ట్ అవుతారా కక్షపూరితంగా పోకపోతే అన్నది వాళ్ళ ప్రశ్న. పట్టాభి చేసిన విధ్వంసం ఒకటి కాదు సార్. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని భోషుడికే అన్నాడు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని భోషుడికే అన్నాడు కాబట్టి కేసు నమోదైంది. మరి అదే అంటున్నారు, మీరు ఇంతలా చెప్తున్నారు. మీరు కాదు, మీకేంటంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న మీరు సమర్థనీయం అంటున్నారా? సమర్థించబట్ట లేదండి, మీరు కోర్టులకు వెళ్దాం అంటున్నారు కదా, అప్పుడు కోర్టులకు వెళ్లాల్సింది కదా అన్నారు. ఇప్పుడు మీరు కోర్టులకు వెళ్ళండి, ఎవరు వద్దన్నారు? సరే కాదండి, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీశారు, లేకపోతే ఇంకోటి తీశారు అని చెప్పారు. పోసాని కృష్ణమురళి గారి ఒక బయట నేను చెప్తా వినిపిస్తాను ఒకసారి వినండి. ఆ బయట తెలుగుదేశం సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా ఆ మాటలు మీరు సమర్థిస్తారా? ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా చెప్పుడు తీయడం ఒక రాజకీయ నాయకుడిగా మంచిది కాదు అని చెప్పాం. ఈ రోజు అదే చెప్తున్నా, ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ బయట ఒకసారి వినండి, మీరు సమర్థిస్తారా చెప్పండి, బయట ప్లే చేయండి. చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా వస్తున్నా. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా, అందుకని లిమిటెడ్ అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా, ఒరే ఇదండి సైకో. మీరు అది ప్లే చేశారు, ఓకే, మీరు ప్లే చేశారు, బానే ఉంది. మీరు ప్లే చేయకముందే అందరూ విన్నారు, 2-3 ఏళ్ల క్రితం జరిగింది విన్నారు. అదే పోసాని కృష్ణమురళి గారిని ఇదే జనసేన వాళ్ళు పోసాని కృష్ణమురళి గారి భార్యని కూడా తిట్టినటువంటి కూడా ఆయన ఆల్రెడీ కాల్స్ కూడా వినిపించాడు కదా ప్రెస్ మీట్ లో. ఎందుకు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు పోసాని గారు? ఏదైతే రిపబ్లిక్ అనేటటువంటి ఒక ఆడియో ఫంక్షన్ కి సంబంధించినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏం మాట్లాడారు? కృష్ణమురళి గారు భార్యని ఏమైనా మాట్లాడారా?
పోసాని లేకపోతే- కృష్ణమురళి గారి భార్యని పోసాని కృష్ణమురళి గారిని ఇదే జనసేన వాళ్ళు పోసాని కృష్ణమురళి గారు నేను అనేది కదా, పవన్ దానికి కూడా కళ్యాణ్ గారు వెళ్ళారండి. మాట్లాడారా? వర్మ గారు మీరు మర్చిపోయారేమో సోమాజీ వెంకటరెడ్డి ప్రెస్ క్లబ్ లో వెంకటరెడ్డి గారు, ఒక్క పోసాని కృష్ణమురళి గారి మీద నాకు దాడికి కూడా సింపుల్ మాట, వెళ్ళారు పవన్ వాళ్ళు. కళ్యాణ్ గారు పోసాని కృష్ణమురళి భార్యని గాని కూతురునో లేకపోతే ఇంకొకరునో మాట్లాడారా? పవన్ కళ్యాణ్ అంటే సార్ జనసేన అన్న మళ్ళీ మీరు నోట్ కాదండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు అభిమానాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఏదో మాట్లాడితే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్ట. మీరు అదే అన్నారు మీరు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తిడుతున్నారు కదండి, ఆయన డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తిడుతున్నారు, డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు, డైరెక్ట్ గా లోకేష్ గారిని తిడుతున్నారు. ఇది కదా వాళ్ళకి. వర్మ గారు మీరు ఏంటంటే పోసాని కృష్ణమురళి మాట్లాడింది తప్పు అన్నప్పుడు ఎస్ మిగిలిన వాళ్ళందరూ మాట్లాడింది తప్పు అన్నారు కదా, ఆ తప్పుకు సంబంధించి వచ్చిన వాళ్ళు ఇదండి ఆ తప్పుకు సంబంధించిన దాంట్లో మరి అందరూ అదే బేస్ లో ఎందుకు కరెక్ట్ చేయట్లా అంటున్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి. ఈ రోజు కూడా స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారి భార్యను సైతం వదలకుండా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సైకోలు జనసేన సైకోలు ఈ విధంగా పెడుతుంటే నేను ఇన్ని డిస్ప్లే చూపించాను మీకు, మీ 1-to-1 ఇంటర్వ్యూ చూపించాను. ఇప్పుడు మరి వాళ్ళని కదా అరెస్ట్ ఒక్క చేయాల్సింది విషయం నేను అడిగేది వెంకటరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు పోసాని కృష్ణమురళి గారు భార్యని అన్నారా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అన్నారా, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అన్నారా లేదా, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అన్నారా లేదా, చిరంజీవి గారి కుటుంబాన్ని అన్నారా లేదా? ఎందుకు పర్సనల్ గా ఆ నాయకుడి బయని వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు అభిమానాలు ఎవరు మీరు ఆపలేరండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, మీరు మాట్లాడేది మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు అభిమానం అంటే చాలా ఇష్టం. ఆయన మీద ఒక మాట అంటే మీరు విరుచుకు పడతారు, మీరు అటాక్ మోడ్ లో దిగుతారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మీతోటి వెంకటరెడ్డి ఒకసారి నన్ను తిట్టారు, నువ్వు వాళ్ళ తొక్క తీసే తీసే లేకపోతే వాళ్ళ లంజా గుడకలు తిట్టు ఇంకోటి తిట్టు, సారీ ఇలాంటి నా నోటంటే రావడం కూడా ఇబ్బందికరంగా ఉంది, ఈ రకంగా తిట్టు అని అనాలా అని చెప్తే అంటారా మీరు? నేను అనేది ముఖ్య నాయకులు నాది వింటలేదు మీరు చెప్పండి. ఒక్క నిమిషం వినండి. జనసేన అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి దొండకాయ కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రోజా గారి గురించి మాట్లాడిన భాష మీరు వినలేదా? ఎవరు చేసినా అరెస్టులు చేయండి, ఎవరు ఆపట్లేదు. ఫస్ట్ వినండి. రెండు, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంత్రిగా ఉన్న రోజా గారి గురించి మాట్లాడిన పదజాలం మరి వీళ్ళు ఎవరండి? మాట్లాడారు రోజా గారి గురించి మొన్న మధ్య కూడా కిరా కార్పి అనేటటువంటి ఒక వచ్చి మంత్రా. నేను అదే అంటున్నాను, వాళ్ళు ఫాలోవర్స్ వాళ్ళంటే పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళు మాట్లాడిందని నాయకుడికి ఎందుకు అంటగడతారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటగట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను. అరెస్ట్ చేయాలి కదా, కరెక్ట్ చేయండి, మీరు అరెస్ట్ చేయండి. 5 సంవత్సరాలు మీరు పాలించారు కదా, ఎవరు వద్దన్నారు అరెస్ట్ చేయద్దని? తీసి లోపల పెట్టాల్సింది కదా. సోషల్ మీడియాలో ఎవరు తప్పు మాట్లాడినా లోపల పెట్టాల్సింది కదా, వద్దని ఎవరని చెప్పారా? చేయొద్దన్నారా? దయచేసి రోజా గారి కొవ్వు కలిసింది, కొవ్వు కలిపారు, అరెస్ట్ చేయండి స్వామి. మీరు ఎందుకు చేయలేదు? కేసులు ఎందుకు పెట్టించలేదు? జైలుకి ఎందుకు పంపించలేదు? మాట్లాడేది మీకు వినపడుతుందా లేదా? మళ్ళీ నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ కిరా కార్పి అనే అతను రోజా గారి కొవ్వు కలిసింది, జంతువులు కొవ్వు కాదు, రోజా గారి కొవ్వు కలిసిందని మాట్లాడింది ఏ ప్రభుత్వంలో మాట్లాడు? కోర్టుకు వెళ్ళండి. వాళ్ళు చెప్పేది ఏంటి? మేము ఉన్నప్పుడు కేసులు తీసుకోలేదు, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు అంటారు. ఇప్పుడు మీరు అదే మీరేమంటారు? కోర్టుకు వెళ్ళండి. మీరు వెనకేసుకొని వస్తానంటే వెనకేసు రావడం కాదండి, కోర్టుకు వెళ్ళండి. ఎవరు తప్పు చేసినా తాట తీయించండి అంటున్నాను. మీరు అధికార ప్రతిపక్షాలు అన్నది పక్కన పెట్టండి వెంకటరెడ్డి గారు, నేను దాని జోలికి వెళ్ళలేదు. ఎవరు తప్పు చేసినా దానికి న్యాయస్థానాలు ఉన్నాయి. నీతిగా మీరు కూడా అడగండి. ఇప్పుడు కిరా కార్పి మీరు వేశారు కదా పక్కన బాక్స్ లో ఫోటో, వీళ్ళు బాగా బలిసి మాట్లాడండి, ముందు అరెస్ట్ చేయండి. దొండకాయ కిరణ్ రాయల్ని మహిళను చంపేస్తానని చెప్పి లంబూతులు తిట్టి